నేడు సమాజంలో వాట్సాప్ వాడని వారు చాలా తక్కువ శాతం ఉన్నారు. మనిషికి రోజు వాడే నిత్యావసర వస్తువులాగా మారిపోయింది వాట్సాప్. ఇక తమ యూజర్స్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా మాత్రం వాట్సాప్ తమ యూజర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక మీదట చాలా వరకు ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చు. ఇక ఇప్పుడు ఎంతో మంది ఈ యాప్ ను తమ వ్యాపార వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? ఆ మాట జీర్ణించుకోవడమే కష్టంగా ఉంది కదూ. కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు. గతేడాది ఈ విషయమై కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది. తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్ డివైస్లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చునని 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వాట్సాప్ ఈ ఏడాది జూన్ 30 వరకు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఖచ్చితంగా అమలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే చాలా వరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం ఈ ఫోన్లలో జూన్ 30 తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయబోదు. బ్లాక్ బెర్రీ, నోకియా S40, నోకియా Symbian S60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ ఫోన్ 7.1, ఐఫోన్ 3GS, iOS 6. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.